అసలు ఆ పార్టీ ఏంటండి? ఎవరు పిలిచారు మిమ్మల్ని? ఎలా ఎళ్లారు? ఏంటి ఆ! అది గొడవ? మా తమ్ముడండి ఆ అబ్బాయి. నాకు చాలా క్లోజు. ఒక 7, 8 ఇయర్స్ నుంచి బాగా ఫ్రెండ్స్ అండి. హ్మ్. ఓకే. సో, ఆ అబ్బాయి నిజంగానే బర్త్‌డే. ఆ అబ్బాయి అక్కడ ఒక క్లబ్ ఓపెన్ చేద్దాం అనుకున్నాడు. హుహు. సో, ఆ క్లబ్ ఓపెనింగ్‌కి అనౌన్స్‌మెంట్ కింద అంత పెద్ద పార్టీ పెట్టుకున్నాడు. హుహు. అక్కడ ఎవ్వరూ డబ్బులిచ్చి రాలేదండి. హుహు. హుహు. నాట్ ఎట్ ఆల్ రేవ్ పార్టీ. హ్మ్. అక్కడికొచ్చిన అమ్మాయిలు కూడా ఆర్టిస్టులు కాదండి. కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది ఇంజినీర్స్ ఉన్నారు, కొంతమంది వేరే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కూడా ఇన్‌ఫ్లుయెన్సర్స్. ఉన్నారు హ్మ్. దాంట్లో. అట్లా అందరూ ఒక ఏజ్ గ్రూప్ పిల్లలొచ్చారు, చిన్న పిల్లలొచ్చారు, హ్మ్. వైఫు ఆహ్, ఫ్యామిలీస్ ఆ! అంతా ఫ్యామిలీస్ వచ్చారు. పిల్లల్ని తీసుకొనొచ్చారు దాంట్లో ఏదో డ్రగ్స్ ఫ్యామిలీసు. గూడా దొరికాయని గూడా అప్పుడు వార్తలొచ్చినాయి. అదే డ్రగ్స్ దొరికినియి అంటున్నారు గదా! కొంతమంది దగ్గర ఇప్పుడు మీ దగ్గరికొచ్చాను సార్. నా బ్యాగ్‌లో ఏమున్నాయో మీకు తెలుసా? తెలుసా? పై మీరెక్కడో నే తీసుకొనొస్తే కూడా నా దగ్గర నేను దొరికితే మీ దొరికితే మీకు తెలుసా? హుహు. తెలీదు కదా! హ్మ్. దాంట్లో కొంతమంది తప్పు చేశారు. నేను హ్మ్. అనట్లా. హ్మ్. కానీ వచ్చినోళ్ళందరూ బలైపోయారు కదా సార్! నా హ్మ్. వల్ల పాపం వాళ్ళందరూ బలైపోయారు. అంత పెద్ద కేస్ అయిపోయిందది. అవును. నేనంటూ పాపం మా బర్త్‌డే పార్టీకెళ్ళకపోతే అదసలు అంత న్యూసే అయ్యేది గాదు సార్. నాకిప్పటికి బాధగా అనిపిస్తది. హ్మ్. ఆ! అంతే కదా! వాళ్ళకి గూడా అలాంటి పాపం ఆ పార్టీల్లో అందరూ అంత డీసెంట్‌గా ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు, అంకుల్స్, ఆంటీస్, పిల్లలు వస్తే హ్మ్. దాన్ని రేవ్ పార్టీ అంటే ఓన్లీ డ్రగ్స్ దొరికితే రేవ్ పార్టీయా సార్? నాకది తెలీదు. కాదు కదా! రేవ్ పార్టీ నార్మ్స్ తెలీదు నాకు. హుహుహు. అది. ఆ అనౌన్స్‌మెంట్ కోసం ఆ అబ్బాయి అంత పెద్ద పార్టీ పెట్టుకున్నాడు సార్. ఓకే. వాడి బ్యాడ్ టైమ్ ఇంత న్యూస్ వచ్చేసరికి పోలీసులు మీకు తెలుసు కదా! నాకు బెయిల్ ఎలా వచ్చిందో తెలుసా సార్? తెలీదండి. ప్లీజ్ యాహ్! చెప్పండి. హ్మ్. యాహ్! అయితే మా లాయరు ఇక్కడి నుంచి ఇద్దరు లాయర్స్ వచ్చారు సార్. హ్మ్. అక్కడ హ్మ్, ముగ్గురు లాయర్స్ వచ్చారు. నేను ఎవ్వరిని పిలవలేదు సార్. బెంగుళూరులో నాకు తెలీదసలు. అంతే కదా! మనకేముంది ఐడియా నాకసలు ఉండదు. తెలీదు. వాళ్ళు వాలంటరీగా వచ్చారు సార్ లాయర్‌లందరూని. ఓకే. ఆహా! నేను ఫీజు కూడా ఇవ్వలేదు సార్ వాళ్ళకి. హుహు. 5గురు లాయర్లు వాదిచ్చారు నా బెయిల్‌లో. ఓహ్! 5 మెంబర్స్. బెంగుళూరు వాళ్ళు. బెంగుళూరు వాళ్ళు ముగ్గురు, ఇక్కడి నుంచి ఇద్దరొచ్చారు సార్. హుహు. హుహు. ఐదుగురొచ్చారు. హుహు. 5గురు లాయర్ వాదిచ్చారు. గుడ్. వాళ్ళేం చెప్పారంటే చాలా ఒక పెద్ద లాయర్ ఉన్నారంట. ఆయన 100కి 100 కేసులు గెలిచారంట. ఒక్క కేసు ఓడిపోయాడంట. హుహు. ఎందుకు ఓడిపోయారని ఇంటర్వ్యూ మీలాగా పెద్దవాళ్ళు చేస్తే, నాకు చట్టానికి, న్యాయానికి జరిగిన పోరాటం అయితే నేనే గెలిచుండేవాడిని. ఇక్కడ మీడియాకిని, న్యాయానికి జరిగిన పోరాటంలో నేను ఓడిపోయాను అన్నారటండి. మీడియా ఆ కేస్. కేసులో మీడియా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల జడ్జిమెంట్ మారిందన్నారంట. ఓకే. ఓకే. ఆ పాయింట్ వాళ్ళ లాయర్స్ ఎప్పుడు కూడా ప్రీవియస్ తీర్పులు ప్రీవియస్‌వి పెడతారు. అవి నాకు చూస్తారుగా. కూడా తెలీదు. పాత మొన్న కేసులు నాకు రిఫర్ తెలిసింది. చేస్తారు గదా! రిఫరెన్స్‌కి పెడతారు గదా! హ్మ్. దాంట్లో పెడితే అప్పుడు ఇమ్మీడియేట్‌గా నాకు బెయిల్ వచ్చింది. ఓకే. ఓకే. అంటే ఆలోచించండి మీడియా ఎంత చేయగలదు? ఇప్పుడు మీడియా మంచి చేయట్లేదు సార్. చెడుకు సపోర్ట్‌గా ఉంటుంది. ఇదివరకు మీడియా మంచికుండేది. హ్మ్. మీడియా వల్లనే ఎంతమందిని అంటే జర్నలిస్టులని చూసారుగా చంపేయడం, 30 ఆ! ప్రతిఘటన సినిమాల్లో అట్లా అప్పుడు మీకు గుర్తున్నాయా పాత సినిమాల్లో అవును. మీడియా వాళ్ళు పాపం సైకిల్ తొక్కుకుంటూ వస్తారు. జర్నలిస్ట్ చాలా లైఫ్ థ్రెట్లు లేనోళ్ళు ఎక్కువుండేది. ఉంటారు. ఆహ్, ట్రే వాళ్ళని చంపేసేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీని హింసించేవాళ్ళు న్యూస్ రాయకుండా. అట్లా విన్నాను సార్ నేను. న్యూస్ అంటే అది కదా! హ్మ్. నాకు చాలా సంవత్సరాలు నేనేమనుకునేదాన్నంటే అరే! నాకు ఈ మీడియా. 9 టీవీ ఉంది నా వెనకాల. అరే! మా నాన్న టీవీ ఉంది నా వెనకాల. హ్మ్. ఇట్లా అనుకునేదాన్ని. హ్మ్. సో, నాకేదైనా జరిగితే నాకు న్యాయం జరుగుద్ది టీవీకెళ్తే, మీడియాకి వెళ్తే నాకు న్యాయం జరుగుతుందని ఒక ఇదుండేది సార్. హ్మ్. నాలో ఒక ప్రౌడ్ ఉండేది. హ్మ్. కొన్ని సిట్యుయేషన్స్ చూసినప్పుడు డిసైడ్ అయ్యాను. అమ్మా! నో మీడియా అది కాదు. మీడియా ఎజెండా వేరే మీడియా ఉంది. వేరే. మీడియా మనల్ని వాడుకుంటుంది. తన కోసం మనల్ని వాడుకుంటుంది. హ్మ్. నో కొంచెం జాగ్రత్తగా ఉండు అని. మీకు గుర్తుంది గదా! నేను నేనదే ఎలక్షన్ అప్పుడు అదే అడగబోతున్నా ఇప్పుడు. మిమ్మల్ని ఇప్పుడు ఆహ్, ఓన్లీ ఇది మాత్రమే కాదు. అంతకుముందు కూడా ఒక ఫైర్ బ్రాండ్ లాగానో, ఒక ఎక్స్‌ట్రీమ్ పర్సనాలిటీ లాగానో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం ఆ! ఒక ఎక్స్‌ట్రీమ్ పర్సనాలిటీగా చూపిస్తూ వస్తున్నారు. మా అవునవునండి. ఎలక్షన్స్ అప్పుడు మీరెవరినో కొరికేశారు. అవును. శివబాలాజీ గారిని ఆ! అనుకుంటా. అవునవునండి. కొరికేశారు అవునండి. అని. అవునండి. సో, అప్పుడు ఆ అవునండి. బిహేవియర్ కూడా ఎక్స్‌ట్రీమ్ బిహేవియర్ కాదా? ఆ! అది అసలేం జరిగింది? అసలు మీరు అది ఏమన్నా ఫోటో ఉంటే మాత్రం ఒకటి నేను ప్లీజ్ తీసుకుంటాను. వేయండి. ఆహ్, నరేష్ గారు వాళ్ళ బాడీగార్డ్స్ వాళ్ళున్నారండి ఎలక్షన్‌లో. హుహు. వాళ్ళు మాకు సపోర్టివ్‌గా ఉన్న ఒక అతన్ని కొట్టడానికి వెళ్తున్నారు వాళ్ళు. ఆ ఫోటోలో ఆ అబ్బాయి కూడా ఉంటాడు. ఆ నరేష్ గారి అబ్బాయి ఇలా పట్టుకుంటున్నాడు. అతనేమో ఇట్లా పారిపోతున్నాడు. ఆ ఫోటోలో క్లియర్‌గా ఉంది. హుహు. నేను ఆ అబ్బాయిని కాపాడడానికి పరిగెడుతుంటే, ఈ వ్యక్తి ఎవరైతే మీరు పేరెత్తారో, ఆ ఎవరు? వ్యక్తి ఇట్లా పెట్టాడు చెయ్యి నేనెళ్ళకుండా. హుహు. ఇట్లా పెట్టాడండి. స్ట్రెయిట్‌గా పెట్టారు. ఆ! ఇట్లా పెట్టాడు. అడ్డు పెట్టాడు నన్నెళ్ళకుండా. హ్మ్. సో, అడ్డు పెడితే తియ్యి అంటే తియ్యట్లేదు. అప్పుడు మన ప్రెసోళ్ళున్నారు. చూడండి తియ్యట్లేదు వీడని చెప్తే పాపం వాళ్ళందరూ ఫోటోలు తీశారు. ఆ ఫోటోలే ఇవి. ఓకే. ఆహా! వాళ్ళని నేను ఫేస్ చేసి చెప్తున్నాను చూడండి తియ్యట్లేదు అని చెప్పి. అయినా కూడా తీయలేదండి ఈ అబ్బాయి. హ్మ్. ఈ అబ్బాయి ఎంత ఎలాంటోడో ఆలోచించండి. హ్మ్.
తీయకపోయేసరికి నాకు అర్థం కాలేదు. సరే అని ఇలా కొరకపోయాను. కొరకపోయేసరికి నాకు ఆ కొరికే దాంట్లో కింద నుంచి వెళ్ళిపోవచ్చు కదా అని ఒక థాట్ వచ్చింది. నేను కొరకలా, ఉమ్. కింద నుంచి దూరం వెళ్ళిపోయాను. కొరకటానికి ఇలా వెళ్ళి వంగి వెళ్ళిపోయారు. ఇలా పట్టుకుని కొరకకుండానే కింద నుంచి దూరం వెళ్ళిపోయాను నేను. మ్మ్. అయిపోయింది. ఒక 5 నిమిషాల తర్వాత నరేష్ గారు ఈ అబ్బాయి వచ్చి హేమ కొరికేసింది, హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్లు చేయించుకున్నా, ఇలాగా ఈ వీడియో కూడా ఉందండి. అవును, కొరికిందని చూపించడం చూసాను నేను. నేను ఇక్కడ కొరికాను కదా, ఇక్కడికి ఎలా వచ్చింది గాయం ఇక్కడికి ఎలా వచ్చింది అంటే పైన కొరికితే కిందకు వస్తుందని నాకు కూడా తెలియదు. చూస్తాను నేను ఫోటోస్ ఒకసారి చెక్ చేసి. నాకు మీరు photos చూడండి. ఐడియా ఉంది కానీ ఫొటోస్ చూడండి. బ్రేకింగ్ చూసాము. కొరికేసిందని బ్రేకింగ్ న్యూస్ వేశారు అంటే వీళ్ళకి లాజిక్ వద్దు, కొరికేసింది ఆ న్యూస్ జనాలు చూస్తారు. అంటే అక్కడ గాయం కనపడుతుంది, ఆ, మీరు ఇట్లా నెట్లో ఏదో వీడియోస్ కనపడ్డాయి. కనపడ్డాయి కదా. మరి ఎవరు కొరికారు? ఎవ్వరికి ఆలోచన రాలేదా ఇక్కడ కొరికితే మచ్చ ఇక్కడికి ఎందుకు వచ్చిందని? అది కొరికిన మచ్చ కూడా కాదు సార్, ఏదో ఇలా గీరుకున్న మచ్చ. ఓకే. దానికి ఈయన గారి యాక్టింగ్ శుభ్రంగా ఏంటిది, హాస్పిటల్కి వెళ్ళిపోయి టీటీ ఇంజక్షన్ చేయించేసుకుని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కట్లు కట్టేసి, మీరు మీడియాలో చూడండి సార్, నాకే చూస్తాం. నవ్వు వస్తుంది. మీరు ఇంకా నవ్వుకుంటారు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత. అలా ప్రచారం చేశారు. అదే ఇలాగ పాపం వాళ్ళ మనిషిని ఎవరినో కొట్టబోతుంటే ఆవిడ వెళ్ళింది, శివబాలాజీ అడ్డుపడ్డం వల్ల ఇది జరిగిందని ఒక్కడు వేయలేదు సార్. కానీ ఆ తర్వాత మీరు చెప్పారు కదా ఆ విషయాన్ని. 2-3 సార్లు చెప్పాను, కానీ చెప్పారు. మీకు చెడు పాకినంతగా మంచి వెళ్ళదు. ఓకే. ఇప్పుడు మీరు చూసుకోండి, నాకు క్వాష్ అయింది కదా, ఇప్పుడు ఎలా క్వాష్ అయింది, దీన్ని మళ్ళీ ఎలా ఇరికిద్దామని ఆలోచిస్తున్నారేమో మరి వీళ్ళందరూని. ఒక్క న్యూస్ ఛానల్ వాళ్ళు న్యూస్ సరిగ్గా వేయలేదు. అవును, నేను ఆశ్చర్యపోయా మీరు పంపించిన తర్వాత చూసి. ఒక్క మీడియా మరి ఆ రోజు అంత న్యూస్ వేశారు కదా, ఎలక్షన్ అప్పుడు ఓట్ల లెక్కింపప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేస్తారు కదా. మరి ఇప్పుడు నేను మంచిదాన్ని అని తెలిసినప్పుడు మీరు ఎందుకు వేయట్లేదు? డెఫినెట్ గా వేస్తుంటారు కదా. ఎందుకంటే మీరు తప్పు చేశారు. అప్పుడేమో డ్రగ్స్ తీసుకుందని వేసి ఇప్పుడు తీసుకోలేదని వేస్తే మనం వేసిన వార్త తప్పవుద్ది కాబట్టి ఇలాగే ఉండాలనుకుంటున్నాను. సైలెంట్ గా ఉండాలనుకుంటున్నారేమో. లేకపోతే దీన్ని అసలు ఎలా ఇరికిద్దాము, అసలు ఏ కేసులు పెట్టారు, ఏ కేసులు క్వాష్ చేశారు, అసలు దీన్ని మళ్ళీ ఇంకొకసారి బ్యాడ్ చేద్దామని ఏమన్నా ఇంటర్నల్ గా ఏమన్నా చర్చలు జరుగుతున్నాయేమోనండి. ఎందుకంటే నేను ఇంక వీళ్ళని నమ్మదలుచుకోలేదు. జనరల్గా మీడియా, నేను దాదాపు 2 దశాబ్దాలుగా మీడియాలో ఉన్నాను, పర్టికులర్ ఎలక్ట్రానిక్ మీడియాలో. మీడియాలో ఒక ఉమెన్కి ఏమైనా అన్యాయం జరిగిందంటే సపోర్టివ్గానే ఉంటాం. అవునండి, అవును. ఆమెకి ఏమైనా అన్యాయం జరిగితే అదేంటో తెలుసుకునే ప్రయత్నమే చేస్తాం, దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తాం. బట్ మీ విషయంలో అలా జరగలేదనే ఇంప్రెషన్ ఎందుకు వస్తుంది మీకు? మీరు చూసారు కదా సార్, ఎక్కడ జరిగింది చెప్పండి. మీ వర్షన్ వినే ప్రయత్నం కూడా చేయాల. నేను చేస్తున్నది రికార్డులు చేసి వేస్తున్నారు, చేసేసి దానికి ట్యాగ్ లైన్ నెగటివ్ ఇస్తున్నారు. నువ్వు చేసి చెప్పింది నమ్మకండి అనే ఇంప్రెషన్ ఇస్తున్నారు. ఓకే, క్యారీ చేస్తున్నారు బట్ నెగిటివ్గా క్యారీ చేస్తున్నారు కదా.